శాసనమండలి ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతూనే ఆర్థిక మంత్రి తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వచ్చే ఏడాది 2025-26 కోసం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సమ్మిళిత అభివృద్ది, సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బడ్జెట్లో ప్రస్తావించిన ప్రణాళికలు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కాదని సమాన అభివృద్దికి, ఆర్థిక స్థిరత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శకాలని వివరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తమ ప్రభుత్వ విధానాలను రూపొందించినట్టు వివరించారు. సంక్షేమ, వ్యవసాయ, నీటిపారుదల, విద్య, వైద్య, పంచాయతీరాజ్ వంటి రంగాలకు భారీగా కేటాయింపులు చేసినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,04,965 కోట్ల రూపాయలు కేటాయించగా ఇందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 36,504 కోట్ల రూపాయలు. మహిళా సంక్షేమం, ఆర్థిక పురోగతి కోసం 2,862 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమాన అభివృద్ది నిబద్ధతను నిలుపుకునేలా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా 40,232 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం 17,169 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలుకు బీసీ సంక్షేమ శాఖకు 11,405 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. మైనారిటీ సంక్షేమం కోసం 3,591 కోట్ల రూపాయలు కేటాయించారు. మహిళా సంక్షేమం, వారి ఆర్థిక అభ్యున్నతి కోసం మండల మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్టు చెప్పారు. పౌర సరఫరా శాఖకు 5,734 కోట్ల రూపాయలు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసి సంస్కరణలు అమలు చేసేందుకు వీలుగా ఆ శాఖకు 23,108 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేలా ఆ శాఖకు 900 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది కోసం 31,605 కోట్ల రూపాయలు ప్రతిపాదించగా దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతు భరోసా పథకం కింద 18,000 కోట్ల రూపాయలతో కలిపి వ్యవసాయ రంగానికి 24,439 కోట్ల రూపాయలు కేటాయించినట్టు పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖకు మరో 1,674 కోట్ల రూపాయలు కేటాయించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం 371 కోట్ల రూపాయలు, పారిశ్రామిక ప్రగతి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు పరిశ్రమల శాఖకు 3,527 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి 774 కోట్లు, విద్యుత్ శాఖకు 21,221 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. వైద్య, ఆరోగ్య శాఖకు 12,393 కోట్ల రూపాయలు ప్రతిపాదించిన మంత్రి హైదరాబాద్ వరద నీటి నియంత్రణ పనుల కోసం 5,942 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇక పట్టణాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన కోసం పురపాలన, పట్టణాభివృద్ది శాఖకు 17,677 కోట్ల రూపాయలు, పెండింగ్ ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్టులు నిర్మించడానికి నీటిపారుదల శాఖకు 23,373 కోట్ల రూపాయలు కేటాయించారు. రోడ్ల విస్తరణ, గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం రోడ్లు, భవనాల శాఖకు 5,097 కోట్ల రూపాయలు, పర్యాటక శాఖకు 775 కోట్ల రూపాయలు, హోంశాఖకు 10,188 కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్టు మంత్రి స్పష్టం చేశారు. కుల, మత భేదం లేకుండా అన్ని సామాజిక వర్గాల ప్రగతి కోసం, అసమానతలు లేని వ్యవస్థ స్థాపన కోసం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్టు పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిని శుక్రవారానికి వాయిదా వేశారు.